ఫ్రెండ్స్ ఇదే ఉత్తరం ఫేసింగ్ కమర్షియల్ బిట్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడి నుంచి అయితే బిట్లు ఉన్నాయి. ఈ కూడా సేమ్ కొమరాడ భీమవరం మధ్యలో మీకు చెప్తున్న కొమరాడ భీమవరం మధ్యలో అదే మెయిన్ రోడ్డు ఆర్చి డ్రైనేజీ సిస్టమ్ అండ్ సిమెంట్ రోడ్డు. ఇది సిమెంట్ రోడ్డు వేస్తారు అండ్ వాటర్ అండ్ కరెంట్ ఇలాంటి ఇచ్చే నాన్ లేఅవుట్ బిట్లైనా ఎక్కడైనా ఉన్నాయా? నాకు తెలిసి భీమవరం జస్ట్ ఒక 3-4 ఉంటాయి. కనవన్నీ 100లో 90% అన్నీ ఎందుకో పనికిరాని సైట్లే తెలుసు నాకు, నేను తిరుగుతుంటాను కాబట్టి. మీ అందరి కోసమే ఇలాంటి వీడియోలు చేస్తుంది. మీరు కొనుక్కోవడం వల్ల నాకు కమిషన్ వస్తుంది, ఎస్. కానీ మీరు కొనుక్కుంటే మీరు భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు, మీరు కొనుక్కున్నప్పుడు మీ రూపాయికి కనీసం పావులో ₹10 లాభం రావాలి. అది నా కాన్సెప్ట్. అలాంటి కోసం మీకు వీడియోలు చేస్తున్నాను. ఈ ఉత్తరం ఫేసింగ్లో కూడా మనకి 4 సెంట్లు 3 సెంట్లు సైట్లు ఉన్నాయి. ఈ 4 సెంట్లు 3 సెంట్లు సైట్లు కాబట్టి చెప్తాను, 5,70,000 చెప్తున్నారు. కూర్చొని అయితే నెగోషియేట్ చేసుకోవచ్చు. భారీగా అయితే ఉండదు. మాకు 4 కావాలి, 4,70,000 కావాలి, 4 లక్షలకే కావాలంటే దొరకవు. ₹1 ఎక్కువైనా సరే మీరు కొనుక్కోవాలనుకుంటే మంచిగా కొనుక్కోండి. ఎందుకంటే దానివల్ల మీరు బాగుంటారు, మీ పిల్లలకి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ బిట్లు ఎందుకో మూల కొనుక్కుంటారు, చాలామంది మూలనే కొంటున్నారు. నాకు 10 లక్షలు పెడితే 4 సెంట్లు వచ్చేస్తుంది కదా, ఇక్కడ 10 లక్షలు పెడితే 2 సెంట్లు అవుతుంది అంటున్నారు. 4 సెంట్లకి 2 సెంట్లకి తేడా ఏంటంటే, మూల ఎక్కడో కొన్ని 4 సెంట్లు కొనేది అది ఒక 5 ఏళ్ళ తర్వాత కూడా మీకు అదే రేటు ఉంటుంది, దానికన్నా ఇంకా తక్కువే పడుతుంది అమ్ముకుంటే. అదే ఇలాంటి ఒక 2 సెంట్లు వచ్చిన రేపు అన్నది అమ్ముకున్న రూపాయి కనీసం ₹10 లాభం వస్తుంది. అలాంటివి కొనుక్కోవాలి. కానీ ఎందుకు ఫ్రెండ్స్ మీ డబ్బును వృధా చేసుకుంటారో? ఇలా చాలామంది చెప్పాను కదా, నా దగ్గర 10 మంది కస్టమర్స్ వస్తే 3-4 నా దగ్గర కొంటారు. కనుక 7-6 ఎందుకు పనికిన సైట్లు కొని అంటే రేపా నాకే ఫోన్ చేసి అంటే ఆ సైట్లు అమ్మి పెట్టండి ప్లీజ్ అండి, అమ్మి పెట్టండి, మేము బుట్టలో పడిపోయాము మాయ మాటలకి అని. అప్పటికి నేను చెప్తున్నాను, పడద్దు, కొనుక్కోకండి, రేపు అమ్ముకుంటే మీరు ఇబ్బంది పడతారని చెప్పినా కూడా కొనుక్కుంటుంటే ఇంకా నేనేం చేయలేను కదా. ఇప్పుడు నేను కొనిపెట్టిన బిట్లు నేను అమ్మి పెట్టమంటే అమ్మి పెడతాను. మీరు ఎవరి ద్వారా కొనుక్కొని బుట్టలో పడిపోయి అవి అమ్మి పెట్టమంటే నేను అలా అమ్మి పెడతాను. ఎందుకంటే అవి వెళ్ళవని నాకు తెలుసు, ఆ రేట్లకి వెళ్ళవని నాకు తెలుసు. కాబట్టి నేను మీ అందరి కోసం వీడియోలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భీమవరంలో మీకు ఎలా ఉన్నాయంటే రేట్లు, ఈరోజు కొన్న రేటు 6 నెలల తర్వాత ₹1,00,000 పెరుగుతుంది. మంచి సైట్లు అయితేనే, అంతేగాని మూల కొనుక్కుంటే మాత్రం పెరగవు. ఇది చూడండి, ఇప్పుడు నేను పెడుతున్నాను మీకు మంచి సైట్లు. ఇటేపేమో ఈ రోడ్ ఏమో కొమరాడ వెళ్తుంది, ఈ రోడ్ ఏమో భీమవరం. ఆ చెట్లు కానుకున్నాక నుంచి నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవే కాస్త మనకి గొలవంతెప్ప రోడ్డు, ఆ దూరంగా గొలవంతెప్ప రోడ్డు. ఈ మధ్యలో ఈ వెంచరు చుట్టూ ఇల్లే, ఇక అన్ని ఇల్లులే, మీకు ఇల్లులే కనపడుతున్నా చూడండి, చుట్టూ ఇల్లులే. అది ఇల్లు ఇగో ఇల్లు. చూడండి, ఇక్కడ HP గ్యాస్ లారీ వెళ్తుంది, అదే నేషనల్ హైవే వెళ్ళే రూటు. చూసారా, మెయిన్ రోడ్డుకి దగ్గరలో గ్రేటెడ్ కమ్యూనిటీ కింద తయారవుతుంది ఇది. ఇలాంటి మంచి సైట్లు ₹1 ఎక్కువ పెట్టి కొనుక్కొని తప్ప డబ్బును అనవసరం వేస్ట్ చేసుకోకండి. మీకు 33 అడుగులు సిమెంట్ రోడ్ వేస్తున్నారు, డ్రైనేజీ కట్టారు, వాటర్ ఇస్తారు, కరెంట్ ఇస్తారు, చుట్టూరు ఫినిషింగ్ వేసి చెప్తారు. ఇంత మంచి సైట్లు వదులుకొని ఎక్కడెక్కడ కొనుక్కోకండి ఫ్రెండ్స్, డబ్బులు పోగొట్టుకోకండి. మీ మంచి కోసం చెప్తున్నాను. ఇలా ఉత్తరం ఫేసింగ్ సైట్లు కూడా మనకు ఉన్నాయి అమ్మకానికే. మనకైతే 5.70 చెప్తున్నారు. ఒక 10-20 అటు ఇట్లో మనం అయితే చేయగలుగుతాం. అంతేగాని నాకు 4 కొత్తదా, 4 లక్షలకు వస్తుందా, 4,50,000 కొత్తదా అనేది అయితే అని అయితే మీరు రావద్దు. ఒక 10,000 20,000 అనుకుని అయితే నా దగ్గర రండి, నేను తీసుకెళ్ళి మీకు చేయించి పెడతాను. మీ నుంచి నేను 2% కమిషన్ తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి సైట్లు ఫ్రెండ్స్ మీ మంచి కోసం నేను వీడియోలు చేస్తుంది. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారు. ఎవరైనా వాళ్ళ పిల్లల కోసమే కష్టపడతారు. కష్టపడేది భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు మంచిది అనుకుని పెట్టండి. 10 లక్షలు 4 సెంట్లు వచ్చేస్తుంది పలానా మూలన అనుకుంటే నేనేం చేయలేను. 4 సెంట్లు వస్తుంది, కానీ రేపు అమ్ముకుంటే మీకు అసలుకే బొక్కడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను ఒకరు చెప్తాను. నాకు తెలిసిన గొలవంతెప్పలో ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం లేని రేటు పెట్టి కొనుక్కున్నారు. అక్కడ ఆ రేట్ లేదు 10 సంవత్సరాల క్రితం, కానీ లేని రేట్ పెట్టి కొనేసుకున్నారు. ఈరోజు వాళ్ళు కొన్న దాని మీద సగం కూడా వెళ్తాక ఇబ్బంది పడుతుంది. అంటే వెళ్తలేదు. అలాంటి వెంచర్ ఎందుకు కొనుక్కోవటం? ఎందుకు రీసెంట్గానే
1 ఇయర్ బ్యాక్ నేను చెప్పాను, అంటే కొనుక్కోకండి, అవి మొక్కలు కొనకండి, వేస్ట్, మీకు అమ్ముకుంటే ఇబ్బంది పడతారంటే, లేదు లేదు మీరేమో ఎక్కువ చూపించేస్తున్నారు, నాకు అక్కడేమో పలానా తక్కువ చూపించారు, ఇంకా 4-5 సెంట్లు వచ్చేస్తుంది అన్నారు. ఈరోజు అది అమ్ముకుంటే ఇబ్బంది పడుతున్నారు. నేను తక్కువలే చూపించట్లేదు, నేను అన్నీ ఎక్కువ చూపిస్తున్నాను. ₹1 ఎక్కువైనా మంచిగా చూపిస్తున్నాను. 10 లక్షలు 15 లక్షలు పెట్టి మీరు 4-5 సెంట్లు కొనుక్కునే బదులు ఆ 10 లక్షలతో 2 సెంట్లు కొనుక్కోండి. ఆ 2 సెంట్లే మీకు రేపు అన్న రూపాయి తెస్తుంది. మాకు 5 సెంట్లు వచ్చేస్తుంది కదని కొనుక్కుంటే అది రూపాయి పోగొడుతుంది. ఎక్కడ ఏ వెంచర్ బాగుంటుందో చూసుకోండి. నా దగ్గరనే కాదు, కానీ ఈ మీడియేటర్ ప్రపంచంలో పెద్దోళ్ళే చాలామంది పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు అంటే మంచి కొని పెడతారు, వాళ్ళకి అనుభవం ఉంది, మంచి కొని పెడతారు, రేపు అనే రోజు బాగుంటుంది అనుకుని చాలామంది పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అలాగే మాయ మాటలు చెప్పి అయ్యోత్త అని చెప్పి అమ్మి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొని పెడుతున్నారు. ఈరోజు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నాడు, ఎవడు ఎలాగ అమ్ముతాడో ఎవరికి తెలీదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మనిషిని ఆడను, కానీ నా దగ్గరకు వచ్చి 10 మంది కస్టమర్లు 3 నా దగ్గర కొంటారు, కొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ నేను మనిషిని ఆడను, ఆ ఇయర్కేం తెలుసు అనుకుంటారు నన్ను చూస్తే, కానీ నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరు కావాలంటే మీకు ప్రతి ఒక్కరిని చూపిస్తాను, కొనిపెట్టిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వెంచరు 5,70,000 చెప్తున్నాడు, 10,000 20,000 అనుకుని రండి, నేను మీ దగ్గరికి మంచి సైట్లు కొని పెడతాను. ఈ వెంచర్లో ప్రజెంట్ అయితే ఒక 8 నుంచి 10 బిట్లే ఉన్నాయి, అయిపోయినాయి. మీ అందరి కోసమే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.